హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేశానో ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా ఉదయం పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంకా దోసలు వేసేస్తున్నారు. పిల్లలు లేచేశారు. ఇంకా వాళ్ళకి బ్రష్ కూడా చేపిచ్చేసాను. స్నానం కూడా చేపిచ్చేసాను. ఇంకా వాళ్ళకి దోస వేసి పెట్టేస్తే ఇంకా తర్వాత తిన్నాక ఇంకా జడలు వేసేస్తాను. ఇంకా టైం ఉంటుంది, తొందరగానే లేస్తారు. మరీ లేట్గా ఏమి లేవరు. 6:30, 7 కల్లా లేచేస్తారు. మ్యాక్సిమం 7, అంతకంటే లేట్గా ఏం లేవరు. స్కూల్ వచ్చేసి 8:40కి అనమాట. ఇంకా తొందరగానే లేచేస్తారు. నేనేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లేపాల్సిన అవసరం లేదు. వాళ్ళే లేచేస్తారు. ఇంకా లేచి హనీ వాటర్ తాగేసి ఇంకా బ్రష్ చేసేసుకుంటారు. ఫస్ట్ వామ్ వాటర్లో కొద్దిగా హనీ, కొద్దిగా లెమన్ వేసి ఇస్తాను. ఇంకా పిల్లలకి అలా అలవాటు అయిపోయింది. కరోనా వచ్చిన దగ్గర నుంచి అలా తాగడం అలవాటు అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా అది తాగగానే ఎమ్మటే మోషన్కి వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగే వెళ్ళిపోతే కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా పిల్లలకి కూడా. ఇంకా మళ్ళీ స్కూల్లో అంటే ఇంకా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగే వెళ్ళిపోతారు. ఇంకా మా పెద్ద పాప అయితే హనీ వాటర్ లేదు అని అన్నామంటే ఇంక ఏడ్చేస్తుంది. అంతలాగా అలవాటు అయిపోయింది ఆమెకి. ఇంకా ఇక్కడ దోసలు వేసేసాను, చట్నీ కూడా చేసేసాను. ఇంకా మార్నింగ్ కర్రీ కూడా ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్కి కూడా కర్రీ అండ్ రైస్ కూడా వండేసాను. ఇంకా వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టేసేయాలి. ఇంకా దోసలు వేసేసాను. ఇంకా నేను తర్వాత తిందాము అని ఇంకా ఫస్ట్ పిల్లల్ని రెడీ చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టినా కూడా పిల్లలు తినకుండా టీవీ చూస్తూ తింటారు. ఇంకా టైం అవుతుంది అన్నా కూడా వినరు. కంపల్సరీగా మార్నింగ్ టైంలో టీవీ చూస్తూనే తింటారు. టైం అవుతుంది అని ప్రతిసారి అరుస్తూనే ఉండాలి. ఇంకా ఒక్కోసారి ఆటో వచ్చి వెళ్ళిపోతుంది అన్నా కూడా వినరు. ఇంకా తర్వాత ఇంకా మా చిన్న పాపకి నేనే పెడతాను. లేకపోతే అలాగే చూస్తున్నారా, వేసి పెట్టాను అలాగే ఉంది. అస్సలు నోట్లో పెట్టుకొని కూడా పెట్టుకోవాలి. ఇంకా స్నానం చేయించగానే యూనిఫామ్ కూడా వేసేస్తాను. ఇంకా డ్రెస్ మీద పడకుండానే పెట్టేస్తున్నాను. ఇంకా మా పెద్ద పాప తినేసింది. ఇంకా చిన్న అమ్మకి పెడుతున్నా అన్నమాట. చూసినారా, టీవీ వైపే చూస్తుంది కానీ ఏం తింటుందో అన్నది కూడా అస్సలు, ఇంకా ఊరికే కాలు పట్టుకొని ఆటాడుతూ ఉంటుంది. కాలు పట్టుకోవద్దు అన్నా కూడా వినదు. ఇంకా ఆమెకు పెడితే ఇంకా నమ్ములు అని కూడా చెప్పాలి, లేకపోతే అలాగే నోట్లో పెట్టేసుకొని అలాగే టీవీ చూస్తూ ఉంటుంది. ఇంకా ఎంత మాన్పిద్దాము అన్నా కూడా మానదు. చాలా తక్కువగానే చూస్తారు. కానీ ఇంకా స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి హోంవర్క్ చేసి ఎప్పుడో ఇంకా మళ్ళీ తినేటప్పుడే చూస్తారు. ఇంకా ఎంత మాన్పిద్దాం అనుకున్నా కూడా వినదు. వద్దు అంటే కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా చూడాలి, ట్రై చేయాలి. ఇంకా తర్వాత అన్నం కొద్దిగా మాడిపోయింది. ఇంకా పైన అన్నం అంతా ఇంకా పెట్టేస్తున్నాను. మరీ ఎక్కువ ఏం మాడలేదు. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేస్తాను అనమాట. అన్నం తినేసా, బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసేస్తే ఇంకా తర్వాత పక్కనే టీ కూడా పెట్టేసేసుకున్నాను. లంచ్ బాక్స్ పెట్టే లోపల టీ కాగిపోతుంది కదా, ఇంకా అందుకని ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసేస్తున్నాను. ఇంక ఈరోజు వచ్చి రసం చేశాను. ఇంకా ఏదో ఒక ఫ్రై చేశాను అనమాట. ఇంకా కొంచెం రసం ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా. అందులోనూ చిన్న పాపకి కొంచెం గొంతు నొప్పి అందనమాట. అందుకని కొంచెం మిరియాలు వేసి రసం చేసేసాను. ఇంకా స్పూన్తోనే కలిపేసేసి పెట్టేసేస్తున్నాను. కలపకుండా మామూలుగా పెట్టేస్తే అస్సలు కలుపుకోరు, ఇలా ఉత్తానమే తినేస్తారు. అందుకని కలిపే పెడతాను. ఇంకా స్కూల్లో అయితే మంచిగా తినొస్తారు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు సతాయిస్తారు. కానీ స్కూల్లో మంచిగా తినొస్తారు. ఉప్పు చూసి పెడతాను, మళ్ళీ చప్పగా ఉంటే తినరు. అందుకని ఉప్పు చూసుకొని, ఉప్పు లేదని కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఇంకా తర్వాత వాళ్ళకి ఇలా బాక్స్లోనే, స్టీల్ బాక్స్లోనే పెడతాను. ప్లాస్టిక్ బాక్స్లో అస్సలు పెట్టాను. ఇంకా స్టీల్ బాక్స్లోనే ఇలా తీసుకొని ఇలా 2 తీసుకున్నాను అనమాట. ఇంకా అందులోనే పెట్టేసేస్తాను. అంతకుముందు ప్లాస్టిక్ వాడేదాన్ని కానీ ఇంకా ప్లాస్టిక్ వేడి అన్నం చల్లార్చే పెడతాను. కొద్దిగా లైట్గా వేడిగా ఉంటుంది. ఇంకా అందుకని స్టీల్ బాక్స్లోనే పెడతాను. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా కొనాలి. ఇంకా ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది. వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ తీసుకురావద్దు మమ్మీ అని చెప్పారంట. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా కొన్ని ఇంకా వాటర్ బాటిల్స్ చేయాలి. ఇంకా తర్వాత దొండకాయ ఫ్రై కూడా వేసేసాను. ఇంకా ఫ్రై ఉంటే ఇంకా ఇష్టంగానే తింటారు, ఖాళీ చేసుకొని వస్తారు. ఇంట్లో ఉంటేనే బాగా సతాయిస్తారు పిల్లలు.
స్కూల్ ఒక్కోసారి అనిపిస్తుంది కదా స్కూల్ ఉంటేనే బాగుంటుంది అని. హాలిడేస్ అప్పుడు బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా, చెప్పిన మాట వినరు, ఇల్లంతా గందరగోళంగా చేస్తారు. ఇంకా వాళ్ళకి స్నాక్స్ కోసము ఇంకా బూందీ ఉంటే నిన్న వేస్తే కొద్దిగా అలాగే ఉంచారు. ఇంకా చెకోడీలు అందరు బూందీ ఉంది కదా అని ఇంకా చెకోడీలు 2 వేసేస్తున్నాను. ఇంకా స్నాక్స్ టైంలో తింటారు. ఇంకా వీళ్ళకి స్నాక్స్ పెట్టేసేస్తే ఇంకా సగం పని అయిపోయినట్లే. ఇంకా జడ వేసేస్తే ఇంకా బ్యాగ్లో పెట్టేసేసి ఎవరిది వాళ్ళకి పెట్టేసేస్తున్నాను. ఇంకా అడుగున టిష్యూ పేపర్ పెడుతున్నాను. ఏదైనా పడేసినా కూడా ఒక్కోసారి ఏదైనా తొక్కలు వస్తే డైరెక్ట్గా బ్యాగ్లో వేసుకుని వస్తున్నారు, డస్ట్బిన్లో పడేయనీయట్లేదు అని. ఇంకా చెప్పాను అనమాట, మూతలో వేసుకొని తర్వాత బాక్స్లో వేసుకోవాలి అంటే ఒకసారి వేసుకొస్తారు, ఒకసారి వేసుకొని రారు. ఇంకా వాళ్ళకి ఎవరి బ్యాగ్లకి వాళ్ళకి నేమ్స్ రాసేసాను అనమాట. మళ్ళీ మర్చిపోకుండా ఎవరిది వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు, ఎవరి బ్యాగ్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడానికి. ఇంకా నేమ్స్ చూసుకొని తీసుకెళ్తారనమాట. ఇంకా ఆటో వచ్చేస్తుంది, ఇంకా ఆటోలో తగిలిచ్చేస్తే ఆయన ఇచ్చేస్తాడు, ఇంకా అది తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా బ్యాగులన్నీ వారానికి ఒకసారి కంపల్సరీగా వాష్ చేస్తాను. నాప్కిన్స్ కూడా కంపల్సరీగా వాష్ చేసేస్తాను. ఇంకా నిన్న జల్లు అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా పైన దువ్వేసాను, గట్టిగానే వేస్తాను అని. ఇంకా హెయిర్ కూడా కట్ చేయించాలి, చాలా లాంగ్ హెయిర్ అయిపోయింది. ఇంకా అందులోనూ మళ్ళీ అంత జుట్టు ఎందుకు అని అందరూ అంటున్నారనమాట. ఇంకా అందుకని ఈసారి ఇంకా నెక్స్ట్ సండే అయినా హెయిర్ కట్ చేయించాలి అనుకుంటున్నాను. కానీ చూడాలి, వర్షం పడకపోతే చేయిస్తాను. మళ్ళీ వర్షం పడితే ఇంకా మళ్ళీ తల బయటికి వెళ్ళడానికి కుదరదు కదా. ఇంకా చాలా తిన్నదంతా ఇంకా జుట్టుకే వెళ్తుందో అని ఇంకా అందరూ అంటున్నారు అనమాట. ఇంకా అందుకని ఈసారి హెయిర్ కట్ అయినా చేయించాలి అని అంటున్నాను. కానీ నాకు లాంగ్ హెయిరే కావాలని అంటుంది. చూడాలి, ఇంకా ఆమెను ఒప్పించైనా ఇంకా ఆమెకి ఇంకా హెయిర్ కట్ చేయించాలి. ఇంకా ఆమెకి జడలు వేసేసాను. ఇంకా మా చిన్న పాపకు కూడా జడలు వేసేస్తాను. మామూలుగా రిబ్బన్స్ లేకుండా రబ్బర్ బ్యాండ్స్ పెడతానంటే వద్దు మమ్మీ, అందరు ఇలాగే వేసుకొస్తున్నారు, నాకు ఇలాగే వెయ్యి అంటుంది. ఇంకా అలాగే వేసేసి ఇంకా టై బెల్ట్ ఉంటుంది వీళ్ళకి యూనిఫామ్కి, ఇంకా టై బెల్ట్ కూడా పెట్టేసేసాను. ఫోల్డర్ రాసేటప్పుడు కంపల్సరీగా ఇలా టవల్ వేసేస్తాను. ఎందుకంటే ఫోల్డర్ అంతా మళ్ళీ డ్రెస్ మీద పడి తెల్లగా అయిపోతుంది కదా, అందుకని కంపల్సరీగా ఫోల్డర్ వేసేసేటప్పుడు ఇలా టవల్ వేసేస్తాను. ఇంకా మా చిన్న పాప ఇంకా అన్నీ మాట్లాడుతూ ఉందన్నమాట. బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేవో చూసుకోమని చెప్తాను. ఇంకా రెడీ అయ్యాక తర్వాత సాక్స్లు అవి వేసేస్తాను. ఇంకా వర్షం పడుతుంది బయట, ఇంకా వాళ్ళకి రెయిన్ కోట్లు వేసేసాను. ఇంకా ఆటో వచ్చిన తర్వాత ఇంకా ఆటో ఎక్కిచ్చేసాను. ఇంకా తర్వాత లోపలికి వచ్చి ఇంకా నా పనులన్నీ చేసేసుకున్నాను. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోగానే కబగబా అంట్లు కడిగేసేస్తాను. పాలు వస్తాయి, పాలు పట్టేసేసి ఇంకా నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేసేస్తాను. ఇంకా అంట్లన్నీ కడిగేసేసుకుంటున్నాను. ఫస్ట్ అంట్లు కడిగితే ఒక పెద్ద పని అయిపోయినట్లు ఉంటుంది కాబట్టి ఇంకా ఫస్ట్ అంట్లు కడిగేసేస్తాను. ఇంకా కిచెన్ అంతా క్లీన్గా పెట్టుకుని ఆ తర్వాత ఊడుస్తాను అన్నమాట. మళ్ళీ ఊడ్చినాక వాటర్ అంతా పడతాయి కదా, ఇంకా అందుకని ఫస్ట్ ఇది కడుక్కొని తర్వాత ఊడ్చేసి తుడిచేసేస్తాను. ఇంకా బయట వర్షం పడుతుంది, బట్టలు ఇంకా పైకి వెళ్ళి ఆరేయాలి. ఇంకా ఏ రోజు బట్టలు ఆ రోజు వాషింగ్ మిషన్లో వేసేస్తాను. పిల్లల బట్టలేమో చేత్తో, స్కూల్ యూనిఫామ్ ఏమో చేత్తో ఉతికేసేస్తాను అనమాట. మార్నింగ్ ఇంకా చాలా అంట్లు పడతాయి, ఒక్కోసారి చాలా అంట్లు పడతాయి. ఇంకా ఇన్ని అంట్లు కడగాల అనిపిస్తుంది, కానీ ఇంకెవరు చేయరు కదా, మనమే చేసుకోవాలి. ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఇంకా గబగబా పనులు చేసుకుంటాను అనమాట. మళ్ళీ వీడియో ఎడిటింగ్ అది ఇది చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా గబగబా పనులు చేసేసుకుంటాను. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్గా పెట్టేసేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేసేయాలి. ఇంకా ఉల్లు ఊడ్చి తుడిచేస్తే ఇంకా పని అయిపోతుంది. తర్వాత కొద్దిసేపు ఇంకా ఫోన్ పట్టుకున్నాను అంటే మళ్ళీ ఊరికే ఎన్ని వ్యూస్ వచ్చాయా అని చూడడమే సరిపోతుంది నాకు. ఇంకా అలవాటు తగ్గించుకోవాలి అనుకుంటాను, కానీ
చూసుకుంటాం కదా వీడియోస్ అప్లోడ్ చేశాక ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు అని. ఇంకా అలా చూసుకుంటూ టైం అయిపోతూ ఉంటుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాక ఇంకా ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయని చూస్తూ ఉంటాను. ఇంకా సాయంత్రము ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా చికెన్ తెచ్చాను బిర్యానీ చేయమంటే, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పుదీనా కోసమే వెళ్ళానమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా వచ్చేసి ఇంకా పుదీనా తెచ్చుకున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేసేసాను బిర్యానీకి. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా సండే కూడా తెచ్చుకోలేదు అనమాట చికెన్ అని. ఇంకా సండే ఇప్పుడు తీసుకొచ్చారు. ఇంకా బిర్యానీ వండేసేస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి బిర్యానీ అనమాట. ఇంకా తర్వాత ఇంకా 7:30, 8 కల్లా ఇంకా అందరం కూర్చొని తినేసాము. చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది. ఈసారి బిర్యానీ చాలా బాగా కుదిరింది. ఇంకా ఇంకా అందరం కూర్చొని తినేసామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా కొద్దిగా పంపించాను. ఐ హోప్ మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.